అమ్మా ఇక్కడ ఒరిజినల్ కూతురు ఎవరు ఒరిజినల్ కొడుకు ఎవరు తెలియట్లేదబ్బా ఏం చెయ్యాలి పాపారావు గారు? నా కొడుకు కూతురు మట్టితో బొమ్మలు చేసుకుని ఆడుకునేవాళ్ళు. వీళ్ళెవరు కూడా మట్టితో బొమ్మలు చేసే రేంజ్ కాదు, వేరేగా కనపడుతున్నారు నాకు. డాడీ బొమ్మలే కదా చేసేద్దాం. చూడండి బొమ్మలు చేస్తాం. నువ్వు ఇంకా నా కొడుకు అవ్వలేదు కదమ్మా. డాడీ నేను కూతుర్ని. అవునా అవునా. పాపారావు గారు చిన్నప్పుడు బొమ్మలు అది ఇప్పుడు కూతురులు తయారు చేస్తే దాన్ని బట్టి మీకు తెలుస్తుంది మీ ఒరిజినల్ కూతురు ఎవరు అని, అంతే కదా? అంతే. కూతురు రెడీయా? అయితే రండి. ఏరా ఏం చేస్తున్నావు? చపాతీ ముద్ద ఇక్కడ పెట్టారు కానీ కర్ర పెట్టలేదేంటి? అది చపాతీ ముద్ద కాదు, మట్టి ముద్ద. అవునా? స్కిట్ ను మట్టి చేసే వాళ్ళందరూ మట్టితో స్కిట్ చేస్తున్నారయ్యా. ఏంటి ఆలోచిస్తున్నావేంటి? క్రిములున్నాయి. యార్డులో క్లీన్ చేసి క్రిమిలా ఉంటావు. ఏం క్రిములు ఉంటే నీకేమే? మట్టితో ఏం తయారు చేస్తున్నావు? ఫ్లవర్ తయారు చేస్తున్నా. ఆల్రెడీ ప్రవీణ్ గారిని చేసావు, ఇంకేదైనా తయారు చేయి. ఏంటండి ఏం చేస్తున్నారు? మా అమ్మ ఏదైనా కొత్త పని చేసే ముందు పూజ చేయమంది. ఉదయం నుంచి పూజలే చేస్తున్నారు, ఏం చేయట్లేదు వచ్చిందని జీవెంట్లో. అవును, ఇంతకీ ఇది సుల్తాని మట్ట? సుల్తానే మట్టి కాదు, అక్బర్ మట్టి కాదు, అది ముల్తానా మట్టి. అది అవునా? ఈ మట్టి ఏంటి ఇంత తెల్లగా ఉంది? మీ మేకప్ అందులో పడిపోతుంది. నెక్ పెట్టండి ఫేసు. ఈ మట్టిని ఎట్లా గుద్దాలబ్బా? ఎట్లా ఏమందని నీ మాట అన్నప్పుడు రాకేష్ గుద్దుతావు గొంగో పెట్టి, అలా కుదరవే. ఈ మట్టితోని నా బొమ్మ అవును రాకేష్ బొమ్మ తయారు చేద్దునా? ఈ మట్టి కొట్టుకుపోయే పనులు మనకెందుకురా, మా ఊళ్ళో ఏమైనా చేసుకోక. మట్టి కొట్టుకెట్లా పోతుంది? ఎవరు దోలుకపోతారు దాన్ని? ఇదిగో ఇలాంటి వేసినప్పుడే మట్టి కొట్టుకుపోయేది. నువ్వేంటే చాలా కష్టపడుతున్నా? బొమ్మ బాగా రావాలంటే ఏం చేయాలి? బాగా పిసకాలి. ఇలా పిసికితే బొమ్మ అవుతావు. అబ్బబ్బబ్బా ఏంటి ప్లేట్ లో 2 ముద్దలు పెట్టారు? ఒక ముద్ద ఇంకోటి నీ మొహం ప్లేట్లో కనపడుతుంది చూడు. హలో చూసారా? ఈ బొమ్మ ఎవరిదో తెలుసా? నరేష్. ఇందులో అయినా ఉండేలా ప్లాన్ చేసావా, అలాగే వదిలేసావా? నాకు నా బొమ్మ ఉండాలా, దానికి ఫుల్ గా హెయిర్ ఉండాలా. ఈ మట్టిలో మాట చెప్పడానికి ఏడదాకా వచ్చావు నువ్వు. ఏంటండి పకోడీ వేస్తున్నారా? లేదండి, ఇది బాల్, ఇది బ్యాట్, ఇవి వికెట్స్. మరి బ్యాట్స్మెన్ ఏడి? నువ్వు మెరుపు అయితే నేను ఊడుమిని, నువ్వు సంక్రాంతి ముగ్గు అయితే నేను అందులో గొద్దుమ్నా. పైమా అన్నా ఓ మంచి లవ్ సింబల్ చేయి. లవ్ సింబలా? ప్రవీణ్ అడగరా నీకేం కావాలో? అడగరా, ఉదయం ఎక్కడ పికప్ చేసుకోవాలి, ఎక్కడ డ్రాప్ చేయాలి సాయంత్రం. నువ్వు ఆర్టిస్ట్ వా క్యాబ్ డ్రైవర్ రా? ఆది గారు వడ చేశాను చూసారు, బొక్కలో బొక్కలాగే ఉంది నువ్వు చేసేది. లవ్ సింబల్ వచ్చేసింది. సాంగ్ బానే ఉన్నది కానీ ఆర్ట్ ఏందని ఇలా ఉంది. క్యాన్సర్ వచ్చింది దానికి. నరేష్ చూడు అచ్చం నీలాగే లేదు. అంత బాగుంది, ఇంకొద్దిగా మార్ఫింగ్ చేయాలి చిన్నగా. చెయ్యి. లక్ష్మి నీకే బొమ్మ కావాలి? నాకు డాగీ బొమ్మ కావాలి. నేను చేస్తా. ఇతని దగ్గర 2 నిమ్మకాయలు మిరపకాయలు పెడితే చేతబడే. అక్క కుక్క. చూడు ఎంత బాగుంది. ఏంటి అసలు అది? కుక్క. ఏది కుక్క? ఇది కుక్క. ఇది కుక్క. నాకు పందికొక్క చేయవా? నువ్వు ఎదురుకుండా నిలబడమ్మా. ప్రసాద్ అన్న వచ్చాడు, 2 కిడ్నీలు చేయరా? పవిత్ర ఏ బొమ్మ చేసావమ్మా? కుక్క బొమ్మ చేసా. ఎక్కువ ఎత్తకమ్మా, పాస్ప వస్తుంది. 2 పెట్టి. పథకం ప్రకారం ఎవరేం చేయలేక ఇప్పుడు నేను రావాల్సి వచ్చింది. 5
చేసావు చెప్పు. నేను కష్టపడి చేశాను మనిషి బొమ్మ. మనిషి బొమ్మే, ఈ తలకాయ, ఈ ఏంటి, ఈ కాళ్ళు ఈ చేతులు మరి కడుపు అదేది, అవి ఎడిటింగ్ లో తీసేస్తాం కదా. ఇది కూడా తీసేస్తారు అనుకుంటా. నీ పరిస్థితి ఏంటి సుజాత? కూర్చున్న పప్పి, నా హార్ట్, ఒక 2 గిన్నెలు. గిన్నెలు దేనికి? కుక్కేలు దాంట్లో నీ పాలు తాగుతుందరా? అంటే పెళ్ళైనాక మేము కొత్త సంసారం పెట్టుకోవాలి కదా, అందుకు గిన్నెలు. ఇంద్రజ గారు, వీళ్ళు పెట్టిన ఎఫర్ట్స్ గురించి మీరేమంటారు? చాలా చాలా కొత్తగా అనిపించింది నాకైతే. ఇంట్రెస్టింగ్ టాస్క్ ఇది. అండ్ ఫైమా కూడా ఏదో ట్రై చేసింది, నవీన గారు ఏదో ట్రై చేస్తున్నారు. సో నైస్. పాపారావు సార్, వీళ్ళు మీ కూతురు ఎవరైనా ఉందా? ఇందులో నా కూతురు ఎవరు లేరు. నానా మీరు ఇక్కడ చూడండి. నాకు ఎందుకో నా కూతురు ఉంది అని అనిపించట్లేదు లేదు, ఎందుకో నా మనసుకి. టాస్క్ ఫెయిల్, ఇంకా బయలుదేరండి బయలుదేరండి. ఏమేంద్ర డల్గున్నావేంటి? మరి పెళ్లి అయిపోతుంటే ప్రేమించిన అమ్మాయికి బాధగా ఉండదా? మీరు వచ్చి ఏదో చేసి ఆ పెళ్లి ఆపాలన్నా. నాన్న అసలు పెద్ద రౌడీ. ఈడు ఒక అమ్మాయిని ప్రేమించాడు, అమ్మాయికి పెళ్లి అవుతుంది, ఆ పెళ్లి ఆపాలి మనం. నాకు కూడా పెళ్లి చేయనా? అమ్మాయి ఎక్కడ ఉంటది? వాళ్ళ మొగుడు దగ్గర. అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ వీళ్ళు ఎవరితోనో జంపు. వాడు మళ్ళీ వచ్చాడా? ఏదో ఐడియా ఉందని చెప్పి ఈ బ్యాండ్ మీద డ్రెస్ ఏంటన్నా? ఇప్పుడు మనం అమ్మాయిని కిడ్నాప్ చేయడానికి వెళ్తున్నాం. మామూలుగా వెళ్తే దొరికిపోతాని చెప్పి ఈ గెటప్ లేయించాను. మీ బ్యాండ్ పేరేంటో? రబ్బర్ బ్యాండ్. మనం దొరికిపోకుండా చిన్న అరేంజ్మెంట్ చేశా. శ్రీదేవి డ్రామా కంపెనీ పిలిచాను, వాళ్ళు ఇచ్చారు అనుకో అసలు ఎవరికి డౌట్ రాదు. అలా ప్రోగ్రామ్ ముందుకెళ్తుంటది, అమ్మాయిని లాక్ వచ్చేస్తాం. నేను గాలి గోపురం, నీవు ప్రేమ పావురం, వచ్చి వాలే ఈ క్షణం. ప్రేమకు దేవత నీవని తెలిసి నా మది నీకొక కోవెల చేసా. ఓ ప్రియా, ఓ ప్రియా, ఓ ప్రియా. చాలా చాలా బాగా అనిపించింది. హీరో పేర్లు నేను చెప్తాను, మీరు సినిమా పేరు గెస్ట్ చేయాలి. మహేష్ బాబు అండ్ అల్లరి నరేష్. మహర్షి రైట్ ఆన్సర్. ఉపేంద్ర అండ్ విశాల్. సత్యం. ఆన్సర్ వచ్చి రాంగ్ కాబట్టి ఇటువైపు ఛాన్స్ వెళ్తది. సల్యూట్. రైట్ ఆన్సర్. ఆ సినిమా ఫస్ట్ తమిళ సినిమా, తమిళ్లో సత్యం, తెలుగులో సెల్యూట్. ఇదే తమిళ తెలుగు టైటిల్ చెప్పన్నారు కదా, మరి వాళ్ళు మా సెల్యూట్ ఇంగ్లీష్ టైటిల్ చెప్పారు. తమిళ్లో రష్మినే ఉంటారు. యాంకర్. సో ఇప్పుడు మీ అందరితో ఒక మంచి బిస్కెట్ గేమ్ నేను ఆడిపిస్తా. గో. మాకే ఫోటో షూట్ కావాలి, చేస్తారా? చేస్తామన్నా కదా. ఇది పడుకోండి సార్, చెవి దగ్గర పడుకోండి ఒకసారి. ఎప్పుడు మాటలు వినొద్దు. రౌండ్ ట్రాలీ. ఓకే, రెడీయా? ఒరే నేనెక్కడున్నా? కానీ తిరుగుతున్నా. ఆవు సార్, ఇది చూడండి ఒకసారి. 3D యానిమేషన్ సార్. అరే మా తాత కనబడుతుండ్రా. తాతే కదా. ఏ బాబు ఓరా బాబు, బాబు ఏరా బాబు, పుర్రా మిస్సం కి రూచె పులన్న బాబు.